హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో రోజు మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు అండ్ మా వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో వాళ్ళకున్న డౌట్స్ అడగడం జరుగుతుంది. సో ఈరోజు నేను వీడియోస్ చూసి కమెంట్ సెక్షన్లో డౌట్స్ అడిగిన వాళ్ళల్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసి వాటికి సొల్యూషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. జ్యోతి తెలుగు అమ్మాయి అడుగుతున్నారండి, మ్యామ్ పీసీఓడి ఉంటే ఐయుఐ సక్సెస్ అవ్వదా అనేసి. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే ఐయుఐ అవసరం లేదు. సో పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఏంటి, మీకు ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్గా జరగదు. కాకపోతే పీసీఓడి ఉన్నప్పుడు ఐయుఐ చాలామందికి చేస్తాము, ఎందుకంటే మనము అండం పెరిగి విడుదల అవ్వడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడతాము. సో అన్ని టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఆ మంత్లో సక్సెస్ కొంచెం పెరగడానికి ఐయుఐ కూడా చేస్తే మంచిది. కాబట్టి మనం ఈ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఐయుఐ కూడా చేసి ఆ మంత్లో ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకొంచెం ఛాన్సెస్ అనేవి పెంచడానికి ఐయుఐ చేస్తాం. సో ఐయుఐ అనేది పీసీఓడి ఉన్న వాళ్ళకి చేస్తే సక్సెస్ అవ్వకపోవడం అనేది అయితే ఏమీ ఉండదమ్మా. పీసీఓడి వల్ల సక్సెస్ అవ్వకపోవడం అనేది ఏమి ఉండదు, కానీ ఐయుఐ సక్సెస్ రేట్ ఎంతైనా కొంచెం తక్కువే. సో ఐయుఐ అనే ప్రాసెస్లో అండం పెరిగి విడుదల అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్ గర్భసంచిలోకి పంపిస్తున్నాం. సో అండం విడుదలయ్యే టైంకి కదిలే కణాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం మనం కొంచెం పెంచుతున్నాం. న్యాచురల్గా మీరు ట్రై చేశారనుకోండి, కణాలు గర్భసంచి ద్వారం బయటపడతాయి. అదే ఐయుఐ ద్వారా మనం కణాల్ని గర్భసంచి లోపలికి పంపిస్తున్నాం. సో స్పర్మ్స్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ కొంచెం తగ్గిస్తున్నాము, పైగా కదిలే కణాలు ఎక్కువగా గర్భసంచిలోకి వెళ్తున్నాయి కాబట్టి ట్యూబ్ దాకా కణాలు చేరుకోవడానికి అవకాశం పెంచుతున్నాం. బట్ ఆ తర్వాత జరగాల్సింది ఏది మన కంట్రోల్లో ఉండదు. ఎగ్ అండ్ స్పర్మ్ కలవాలి, ఒక పిండం తయారవ్వాలి, అది వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఐయుఐకి సక్సెస్ రేట్ లిమిటెడ్గానే ఉంటుంది. యంగ్ కపుల్ ఓన్లీ పీసీఓడి ప్రాబ్లం, మీ హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ కంప్లీట్లీ నార్మల్ ఉండి ట్యూబ్స్ బాగుండి ఇవన్నీ కూడా మ్యాచ్ అయినా కూడా 15 to 20% మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది. సో మీకు పీసీఓడి వల్లే ఐయుఐ సక్సెస్ అవ్వలేదు అని కాదు, పీసీఓడి ఉన్నా ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఐయుఐ యూజువలీ ఎగ్ పెరిగిన తర్వాత రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ చేస్తాము. సో మీ పీసీఓడి సమస్యను యాక్చువల్లీ మనం ఓవర్కమ్ చేసి ఐయుఐ చేస్తున్నాం కాబట్టి పీసీఓడి వల్ల అయితే ఐయుఐ సక్సెస్ అవ్వకపోవడం అనేది ఉండదు. సో మరొకరు అడుగుతున్నారండి, 39 years అంట, వాళ్ళకి తనకి ఇంతకుముందు 2 పిల్లలు అంట, ఒక్కొక్క బాబు ప్రాబబ్లీ కరెంట్ షాక్తో చనిపోయాడు అండ్ 18 ఏళ్ల క్రితమే తనకి ఆపరేషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఎంతవరకు ఉంది అని అడుగుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మేము చాలాసార్లు ఫేస్ చేస్తామండి. చాలా అన్ఫార్చునేట్, వయసుకు వచ్చిన పిల్లలు ఏదో ఒక కారణం వల్ల చనిపోవడం వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం వస్తారు. సో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయి ఉంటుంది, ఫ్యామిలీ కంప్లీట్ అయింది అనుకొని. బట్ ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం వస్తారు. సో వీళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా, వీళ్ళకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? పిల్లలు లేకుండా ఆపరేషన్ అయ్యాక మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేయాలి అంటే 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి రీకెనలైజేషన్ సర్జరీ అని అంటాము. సో మళ్ళీ 2 ట్యూబ్స్ని మళ్ళీ అతికించడానికి ట్రై చేస్తాము. సో ట్యూబెక్టమీ చేసినప్పుడు యూజువలీ ట్యూబ్స్ని మనం కావాలని బ్లాక్ చేస్తాము, ఎగ్ అండ్ స్పర్మ్ కలవకుండా. సో ఆ బ్లాక్ చేసిన ఏరియాని రిపేర్ చేసి ఆ ట్యూబ్స్ మళ్ళీ ఓపెన్ అయ్యేలాగా సర్జరీ ద్వారా మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇది ప్రయత్నం మాత్రమే, ఖచ్చితంగా ట్యూబ్స్ ఓపెన్ అవుతాయన్న గ్యారంటీ లేదు. 50-50 ఛాన్స్ ఉంటుంది. యూజువలీ ట్యూబ్ ప్రస్తుతానికి ఎంత హెల్దీగా ఉంది, ఎంత లెంత్ మిగిలిపోయి ఉంది అండ్ ఇంతకుముందు ఆపరేషన్ ఎలా చేశారు అన్న దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది. సో మనము కట్ చేసామా, లేకపోతే జస్ట్ క్లిప్ వేసామా, లేకపోతే అక్కడ కొంచెం కాల్చామా, ఇలాంటి వేరియస్ ఇష్యూస్ పైన అది డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని మనం ముందే తెలుసుకోలేము. మనం యూజువలీ సర్జరీ చేసేటప్పుడే అది ఎంతవరకు మనం కరెక్ట్ చేయగలం అనేది తెలుస్తుంది. చాలాసార్లు అన్నీ బాగుండి కరెక్ట్ చేసామని అనుకుంటాం, కానీ ట్యూబ్స్ ఓపెన్ అవ్వకపోవచ్చు. సో 50-50 ఛాన్సే ఉంటుంది. రెండవది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ట్రై చేయొచ్చు. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అనే పద్ధతిలో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ తీసి భర్త కణాలతో కలిపి పిండం తయారు చేసి డైరెక్ట్గా గర్భసంచిలో పెడతాం. సో ట్యూబ్లో జరగాల్సిన ప్రాసెస్ మనం డైరెక్ట్గా ల్యాబ్లో చేస్తాం కాబట్టి ట్యూబ్తో సంబంధం లేకుండా మనం టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ చేసుకోవచ్చు.
కాకపోతే ఆఫ్ కోర్స్ ఇప్పుడు 39 ఇయర్స్ అంటున్నారు, 18 ఏళ్ల క్రితం మీకు ఉన్నంత ఫర్టిలిటీ ఆబ్వియస్లీ ఇప్పుడు ఉండదండి. ఆ వయసులో ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది, ఎగ్ నంబర్ బాగుంటుంది, ప్రెగ్నెన్సీ రావడం ఈజీ. బట్ ఇప్పుడు 39 ఇయర్స్ అప్పుడు మీకు ఎగ్ నంబర్ తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీ కూడా కొంచెం తగ్గుతుంది. బట్ డెఫినెట్లీ ప్రయత్నం అయితే చేయొచ్చు. ప్రయత్నం చేస్తేనే ఆ మాత్రం అవకాశం ఉంటుంది, లేకపోతే ఆబ్వియస్లీ మీకు పిల్లలు లేకుండా ఆపరేషన్ అయ్యాక అవకాశం అనేది ఉండదు. సో ఇలాంటి కపుల్స్ చాలామందికి మేము ట్రీట్మెంట్ ఇంతకుముందు చేసామని, చాలామంది సక్సెస్ఫుల్గా బేబీతోటి ఇక్కడ నుంచి వెళ్ళారు. వాళ్ళ చనిపోయిన బేబీ మళ్ళీ పుట్టించుకొని వాళ్ళు వెళ్ళారు. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. లతా యూజర్ అని నెక్స్ట్ ఒక పర్సన్ అడుగుతున్నారండి, ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది. సో ఎస్, చాలామంది సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలా క్వెరీ అడుగుతూ ఉంటారు. సో ఒక్క ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందమ్మా. కానీ 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పుడు అవకాశం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రతి నెల ఒకవైపు ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మనకి ట్యూబ్ ఓపెన్ ఉన్న వైపు ఎగ్ రిలీజ్ అవుతేనే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీ కండిషన్లో సపోజింగ్ మీకు రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటే మీకు రైట్ సైడ్ ఓవరీ అంటే రైట్ సైడ్ అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయిన మంత్లో ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండదు. లెఫ్ట్ సైడ్ ఓవరీలో మీకు ఎగ్ రిలీజ్ అయిన మంత్లో మీకు ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి నెల ఎటువైపు నుంచి ఎగ్ విడుదలవుతుంది అనేది మనం చెప్పలేము. అంటే ఒకసారి రైట్ వస్తే ఒకసారి లెఫ్ట్ వస్తుంది అన్న కాన్సెప్ట్ అయితే లేదు. ఎటువైపు అయినా రిలీజ్ అవ్వచ్చు. 2-3 మంత్స్ కంటిన్యూస్గా ఒకవైపే రావచ్చు, అలా 6 మంత్స్ ఒకవైపే రావచ్చు, మనం చెప్పలేము. సో ఒకవైపే ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా మీకు ఎటువైపు ఎగ్ పెరుగుతుంది రిలీజ్ అవుతుందో చూసుకుంటే ఆ సైకిల్లో మీకు అవకాశం ఉందా లేదా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా మీకు న్యాచురల్గా కానీ ఐయుఐ ద్వారా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ఆ నెలలో మీకు ట్యూబ్ ఓపెన్ ఉన్న వైపు ఎగ్ రిలీజ్ అవుతుందో అప్పుడే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ట్యూబ్ బ్లాక్ ఉన్న వైపు ఎగ్ రిలీజ్ అయిన మంత్లో మీకు అవకాశం ఉండదు. ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా మీరు మానిటర్ చేసుకొని ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. సో ఇలా చూసుకున్న ఒక 1 ఇయర్ పాటు మీరు ట్రై చేయాలమ్మా. అప్పటికి మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడమే మంచిది. ఒక ట్యూబ్ ఓపెన్ ఉన్న ఐయుఐ కూడా చేయొచ్చు, మిగతా అన్ని టెస్టులు నార్మల్ ఉంటాయి. సో ఒక ట్యూబ్ ఓపెన్ ఉన్నా మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ.